హాయ్ హలో నమస్తే. నేను మీ అంజలి. ఊళ్ళో మా ఇల్లు చూపిస్తాను, చూసేయండి మీరు కూడా. ఇదిగోండి ఊళ్ళో మా ఇల్లు. ఇది చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు అన్నమాట. ఇది మెయిన్ రోడ్లో ఉంది మా ఇల్లు. ఇటేమో మాచల్ వెళ్తుంది, ఇటు సైడ్ ఏమో వేరే ఊరు వెళ్తుంది, పల్లెటూరు అన్నమాట. ఇది మీరు కూడా చూసేయండి. మా ఇంట్లో ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుందండి పల్లెటూరు వస్తే. మా ఇంట్లో కొబ్బరి చెట్టు ఇది. చాలా మొక్కలు ఉండాలి, అన్నీ పోయినాయి, లాస్ట్కి ఇవే మిగిలినాయి. మేము ఇంట్లో ఎవరు ఉండం కాబట్టి అన్నీ పోయినాయి. మా ఇంట్లో జామ మొక్క అండి. ఇదిగోండి చూసేయండి మీరు కూడా. జామకాయలు చాలా చాలా లావుకాయలు ఉంటాయండి. ఇవి చిన్న సైజుగా ఉన్నాయి. సపోటా చెట్టు, మల్లె మొక్క, మల్లె మొక్కలోనే కనకాంబరం మొక్క కూడా ఉంది. ఇటు సైడ్ ఏమో కల్మంద, కనకాంబరం మొక్కలు. ఇదిగోండి చూసేయండి జామకాయలు. ఇది పండినట్టుగా ఉంది, కొంచెం దూరగా ఉంది. మిగతాయి కూడా చూపిస్తా మీకు. చాలా చాలా హ్యాపీగా ఉండిద్దండి పల్లెటూరు వస్తే. ఎంత హ్యాపీగా ఉండిద్దంటే సిటీలో ఉండి ఉండి పల్లెటూరు వస్తే చాలా హ్యాపీగా ఉండిద్ది. ఇదిగోండి పచ్చపూల గన్నేరు చెట్టు ఏదో అంటారు, నాకు అంత ఐడియా లేదు. ఇది అసలు మార్నింగ్ లేవంగానే ఎట్లా కింద పడిపోతాయో అసలు, కింద పూలన్నీ బాగుంటుంది. ఇదిగోండి కరివేపాకు చెట్టు. మినిమం యాపిల్ చెట్టు అంత సైజు పెరిగింది. ఇదిగోండి గోరింటాకు చెట్టు. ఇదిగోండి చూసారుగా. అంతకుముందు అయితే ఒక సంవత్సరం క్రితం దానిమ్మ చెట్టు, ద్రాక్ష మొక్కలు అన్నీ చాలా ఉండాలి. ఆల్మోస్ట్ కూరగాయలు కూడా ఇంట్లోనే ఉండేవి అన్నీ. మేము ఇంట్లో ఇక్కడ ఉండంగా నెలకు ఒకసారి వస్తాము ఈ ఇంటికి. మేము ఎక్కువ హైదరాబాద్లోనే ఉంటాము. నిమ్మ చెట్టు. ఇదిగోండి సీతాఫలం మొక్క, సీతాఫలం చెట్టు. ఈ చెట్లు ఇంటి వెనకాల ఉంది సీతాఫలం చెట్టు. చాలా చాలా హ్యాపీగా ఉండిద్ది. అందరూ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. ఇదిగోండి టమాటా చెట్టు. పనులకి వెళ్ళిన వాళ్ళు అందరూ సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తారు. ఇది అందరం అరుగు మీద కూర్చొని హ్యాపీగా ఉంటాము. ఇదిగోండి సీతాఫలం చెట్టు. పారిజాతం చెట్టు కూడా ఉంది, పూలన్నీ కిందరాన్ని చూపిస్తా మీకు. అది కూడా పారిజాతం చెట్టు. చాలా పెద్ద చెట్టు అండి ఇది. ఆల్మోస్ట్ మా ఇంట్లో కరివేపాకు చెట్టు సైజు అంత పెరిగినాయి. అర్థమవుతుంది కదా మీకు కూడా. ఇదిగోండి పారిజాతం చెట్టు, పూలు రాలిపోయినాయి. కనకాంబరాలు మాత్రం బేవచ్చంగా ఉన్నాయండి మా ఇంట్లో. ఎక్కడ చూసినా కనకాంబరాల మొక్కలే ఎక్కువ ఉంటాయి. ఇదే నందివర్ధన చెట్టు. ఈ మధ్య మేము లేంగా నెల అవుతుందిగా ఆకు మొత్తం రాలిపోయి ఇదిగో మోడిగా మారిపోయింది. ఇప్పుడు మళ్ళీ చిగురు వస్తుంది. నేను వచ్చిన దగ్గర నుంచి నీళ్ళు పోసాను కాబట్టి. కనకాంబరం మొక్కలు. మళ్ళీ కొత్తగా దానిమ్మ మొక్క వేసాను నేను. గులాబీ, పింక్ కలర్ గులాబీ, వైటు, పింకు, రెడ్, ఎల్లో చాలా మొక్కలు ఉండాలండి. అన్నీ పోయినాయి మేము ఎవరం లేకపోయేసరికి ఇంట్లో. ఇది మా ఇల్లు. చిన్న ఇల్లు, చింతలేని ఇల్లు అనమాట ఇది మాది. వచ్చినప్పుడల్లా ప్రశాంతంగా హ్యాపీగా ఒక 10 రోజులు ఉండి వెళ్ళిపోతాం మేము. అమ్మ ఉంటుంది, అమ్మ కూడా ఇప్పుడు ఉండట్లేదు, అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది. ఇంకా నేను వచ్చినప్పుడల్లా క్లీన్ చేసుకొని ఒక పని ఆమెను పెట్టుకొని క్లీన్ చేసుకొని ఇల్లు మొత్తం నీట్గా పెట్టుకుంటాం అనమాట. నెలకోసారి వస్తాం. ఇది మా ఇల్లు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
ఉంటాను. నేను మీ అంజలి.